త్రిష హీరోయిన్లుగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న మూవీ నమో వెంకటేశ. నమో వెంకటేశ పాడమలేదు న్యూస్ చెప్. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ నానక్రామ్గూడలోని రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. సందర్భంగా దే హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. ప్లీజ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. యా నమో వెంకటేశ ఆల్మోస్ట్ 85% ఫిల్మ్ అయిపోయిందండి. ఫస్ట్ అంటే వెంకటేష్ బాబు గారితో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. అది ఇప్పుడు కుదిరినందుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఇంకో ఈ సురేష్ బాబు గారు కానీ వెంకటేష్ బాబు కానీ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తాను, డబుల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్గా నాకు అవకాశం ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్స్గా మా ఫ్రెండ్స్ని కూడా ప్రమోట్ చేసినందుకు ఈ సందర్భంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఈ కథ గురించి అంటే నా సినిమాలకు సంబంధించినంత వరకు ఎక్కువ కాలం స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన సినిమా ఇదే. దాంట్లో సురేష్ బాబు గారి గైడెన్స్ కానీ వెంకటేష్ బాబు గారు సలహాలు కానీ ఇవన్నీ బాగా ఉపయోగపడినాయి. ఈ కథ ఇంత బాగా రావడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది అని చెప్పాలి. అట్లాగే గోపీమోహన్ ఫస్ట్ నాకు ఈ ఐడియా చెప్పినప్పుడే నేను ఎగ్జైట్ అయ్యాను. చాలా బాగుంటుంది వెంకటేష్ బాబు అని ఫీల్ అయ్యాను. దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ గోపి నేను చాలా కాలం ట్రావెల్ అయ్యి మొత్తానికి ఒక మంచి కథ గారు సురేష్ బాబు గారు చెప్పాం. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెంకటేష్ బాబు గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చెప్పారు. అంటే చాలామంది వెంకటేష్ బాబు నువ్వు చేస్తే బాగుంటుంది అంటే ఎందుకనేది నాకు ఐడియా ఉన్నా కూడా అది చేస్తున్నప్పుడు నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే అంత హ్యాపీ ఆయనతో నేను మళ్ళీ ఎప్పుడు చేస్తానని ఎదురు చూసేలాగా అనిపించింది అని పర్ఫార్మెన్స్ అంటే ఇంకా పూర్తిగా వాడుకోవడానికి. ఇక దేవిశ్రీ ప్రసాద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ప్రసాద్ మురెళ్ళ ఫోటోగ్రఫీ. అంటే చాలా వేరియేషన్స్ ఉన్న ఈ సినిమాని, చాలా లొకేషన్స్లో షూట్ చేసిన ఈ సినిమాని ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి తన ఎఫర్ట్ కూడా చాలా ఉంది. అట్లాగే ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు గారి గైడెన్స్లో చాలా బాగా వాళ్ళు ఫస్ట్ టైం అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ లాగా అంతా చేసుకుంటూ సమకూర్చుకుంటూ వచ్చారు. అన్ని విధాల ఈ సినిమా మీద నాకు విపరీతమైన నమ్మకం, చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం, నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. నమో వెంకటేశ టైటిలే చాలా అద్భుతమైన టైటిల్. ఇంత అందమైన టైటిల్ కుదరటమే చాలా బాగుంది ఈ సినిమాకి. ఆ తర్వాత ఈ సినిమా సంబంధించినంత వరకు డైరెక్టర్ గారు చెప్పారు. ఈ సినిమాలో పర్టికులర్లీ నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ప్యారిస్ ప్రసాద్ క్యారెక్టర్ అని చెప్పారు. ఈయన పేర్లే గమ్మత్తుగా పెడుతుంటారు. ప్యారిస్ ప్రసాద్ అంటే మళ్ళీ ఈయన ప్యారిస్ వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చాడు అనేది గమ్మత్తుగా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి క్యారెక్టర్ అది. త్రూఅవుట్ క్యారెక్టర్. నేను కూడా నా కెరీర్లో ఇంత పెద్ద క్యారెక్టర్ చేయలేదు ఎప్పుడు. అది నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ వర్క్ కానివ్వండి. దానికి నేను చేయటం కంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్స్ చేయటానికి అంగీకరించిన కమర్షియల్ హీరో శ్రీ వెంకటేష్ గారు. ఆ విషయం ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. లేకపోతే జనరల్గా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు వాళ్ళ క్యారెక్టర్స్ చేసి పంపించి ఉండేటువంటి కాకుండా త్రూఅవుట్ వస్తున్నా సరే నాకు వెంకటేష్ గారి కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. మేము ఇంతకుముందు చేసిన అబ్బాయి గారి సినిమాల్లో కానీ వీటిలో ఆ కామెడీ పండించే విధంగా మా ఇద్దరు టైమింగ్ చాలా బాగుంటుందని తెలుసు. దీన్ని మ్యాచ్ చేసుకుని చాలా మంచి సినిమా అవుతుందండి ఇది. నమో వెంకటేశ ఎప్పటి నుంచో సీనుతో పనిచేయాలని కోరుకుండేది. సో దట్స్ కమ్ ట్రూ విత్ దిస్ ఫిల్మ్ నమో వెంకటేశ. మళ్ళీ ఒక నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, జై మందేరా, గుడ్ ఫ్యామిలీ, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పిక్చర్స్లో దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫిల్మ్స్. సీనుస్ డిజైన్డ్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ ఫర్ మీ. చెప్పాలంటే లైక్ ఇంతకు బ్రహ్మానంద్ గారు అన్నట్టు దీంట్లో యాక్చువల్లీ ఈ సినిమాలో 2 హీరోస్ ఉన్నాం, నేను బ్రహ్మానంద్ గారు. ఇట్స్ నాట్ అ సింగిల్ హీరో ఫిలిం, ఇట్స్ డ్యూయల్ హీరో ఫిలిం. త్రూఅవుట్ మా ఇద్దరు క్యారెక్టర్స్ చాలా బాగా స్కెచ్ చేశారు సీను. అండ్ ఫర్ మీ విత్ త్రిష ఆఫ్టర్ ఆడవారి మాటలకు ఐ థింక్ ఐల్ బీ కమింగ్ విత్ వన్ మోర్ గుడ్ ఫిలిం, హోల్సమ్ ఫిలిం. తప్పకుండా ప్రేక్షకులు దీన్ని బాగా ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. Srinu and Venki pretty much covered it.
so I'll make this brief. I'm very happy to be working with Venki for the second time and Srinu for the second time. And like he said, I think it's going to be wholesome and promising. And it's been great to associate it with Suresh ji and Gopi ji as well. And well, let's hope for the best. It's a great team, and it's a family drama. There's comedy, there's fights, there's everything. The songs have come out really well. So I'm hoping that everybody enjoys it. Thanks. This movie is like one fairy tale romantic action family entertainer. It has a fairy tale nature. చందమామ కథలాగా ఉంటుంది. అలాంటి ఒక లవ్ స్టోరీ, అలాంటి ఒక ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ and lot of things put together. The other team sitting other side ఉన్నారు, వాళ్ళు ఇంకా చాలా చేస్తూ ఉంటారు. వీళ్ళు మెయిన్ అది అక్కడ ఉన్నారు. అటు జేపీ సుబ్బరాజు, ముఖేష్ రిషి, కోట శ్రీనివాసరావు గారు, ఆ బ్యాచ్ అంతా బెనర్జీ, అలా లిస్ట్ వెళ్తూ ఉంటుంది. దే లైక్ బ్లాక్స్, ఒక ఫారెన్ బ్లాక్, ఒక ఈ బ్లాక్, ఒక ఆ బ్లాక్, వెరీ వెల్ సెటప్ బ్లాక్స్ విచ్ విల్ కవర్ లాట్ ఆఫ్ ఆడియన్స్. అంటే ది ఐడియా ఇస్ టు make that molecule bigger antare, to see that more and more people are covered in one film. So Seenu has taken care to see that he covers everybody. A little piece, all pieces of Andhra, all pieces of the overseas audience will be taken care in this film. మన వెంకటేష్ గారితో నేను వసంతం సినిమా చేశాను, తర్వాత ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ సినిమా నేను చేయడం మెయిన్ రీజన్ ఎందుకంటే మీ అందరూ తెలిసి నా డైరెక్టర్ శ్రీను వైట్ల గారు ఆనందమాయ అండ్ డి తర్వాత ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. సో నా క్యారెక్టర్ గురించి నేను అసలు చెప్పకూడదు, ఎందుకంటే సస్పెన్స్. వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ నైస్ టు వర్క్ విత్ సేమ్ టీమ్ అగైన్, వెంకటేష్ సార్ అండ్ శ్రీను వైట్ల గారు అండ్ త్రిష. హోప్ దిస్ ఫిల్మ్ become another super hit like Vasantham.